మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 42ను పరిశీలిద్దాం. ఈ సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి స్థిరమైన బుద్ధి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కేవలం వేదాలలోని కర్మకాండలకే పరిమితమై అసలైన జ్ఞానాన్ని విస్మరించే వారి గురించి హెచ్చరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్థితివాదినః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, అల్పజ్ఞానులు అంటే తక్కువ వివేకం ఉన్నవారు వేదాలలోని పూల వంటి ఆకర్షణీయమైన మాటల పట్ల ఆసక్తి చూపుతారు. స్వర్గసుఖాలు, మంచి జన్మ, అధికారం వంటి తాత్కాలిక ఫలాలను పొందేందుకు చేసే యజ్ఞాలు, కర్మల గురించే గొప్పగా మాట్లాడతారు. వారు దీనికి మించిన పరమార్థం అంటే మోక్షం వంటి శాశ్వత సత్యం మరొకటి గట్టిగా వాదిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో కేవలం బాహ్య ఆడంబరాలకు, తాత్కాలిక లాభాలకు ఆకర్షితులవ్వకూడదని ఇది మనల్ని హెచ్చరిస్తుంది. నిజమైన జ్ఞానం కేవలం కర్మకాండలు చేసి స్వర్గానికి వెళ్లడంలో లేదు, అంతకు మించి ఉన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఉంది. పైకి కనిపించే పూల అందాన్ని చూసి మోసపోకుండా దాని వెనుక ఉన్న ఫలం లాంటి సత్యాన్ని గ్రహించాలని ఈ శ్లోకం మనకు బోధిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, చాలాసార్లు మనం చేసే పనులకు వచ్చే తక్షణ ఫలితాలైన డబ్బు, ప్రశంసలు, పదవులకే ప్రాధాన్యత ఇస్తాం. అలాగే భక్తిని కూడా కేవలం కోరికలు తీర్చుకోవడానికి ఒక సాధనంగా చూస్తాం. కాని ఈ శ్లోకం మనల్ని మనం ప్రశ్నించుకోమంటుంది. మనం చేసే పనులు కేవలం బయటి గుర్తింపు కోసమా, లేక మన అంతర్గత సంతృప్తి, శాంతి మరియు ఎదుగుదల కోసమా అని ఆలోచించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.